వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షాపింగ్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్లో ఇప్పుడు నేనైతే కోటి వెళ్తున్నాను. సమ్మర్ కోసం కొన్ని 3 పీస్ కుర్తా సెట్స్లా తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాను. 3 పీస్ కానీ 2 పీస్ కానీ ఎనీథింగ్ ఇస్ ఫైన్. బట్ కుర్తా సెట్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాను. కుర్తీస్ ఉన్నా చూస్తాను. లైక్ కాటన్ అయితే నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. సో కొంచెం బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఉన్నవి అయితే తీసుకుందామని అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే. సో ఇప్పుడైతే కోటి వెళ్దాం అనుకుంటున్నాను. లైక్ నీరూస్ అవుట్లెట్ ఉంటుంది కదా, దాని దగ్గర ఒక షాప్లో అయితే చాలా బాగుంటాయి. లాస్ట్ టైం నేనైతే కొన్ని కుర్తీ సెట్స్ అక్కడ తీసుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించాయి అవి. సో అందుకని మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం మంచివి ఏవైనా ఉంటే తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మా చెల్లికి కూడా కావాలంట గైస్, ఎందుకంటే తనకి హాస్టల్లో చాలా వేడిగా ఉంటుందంట. కాలేజ్కి వేసుకునేలాగా అండ్ హాస్టల్కి కూడా యూజ్ చేసేలాగా మంచి కుర్తా సెట్స్ ఏమైనా నీకు నచ్చినవి తీసుకొచ్చి అక్క అని చెప్పింది. సో ఇప్పుడైతే నేను వెళ్ళి కుర్తీ సెట్స్ అయితే షాపింగ్ చేస్తాను. నాకు కూడా చాలా తక్కువే ఉన్నాయి, అన్ని ఎక్కువ అయితే లేవు. సో సమ్మర్ కాబట్టి మోస్ట్లీ కాటన్ కానీ లేదా కొంచెం బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ ఉన్నవి అయితే చాలా బెస్ట్ అని చెప్పి ఇప్పుడు షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాను నేను. ఇప్పుడైతే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను హాస్టల్ నుంచి. మా పిన్ని నేను కలిసి అయితే వెళ్తున్నాము. సో మా పిన్నికి కూడా షాపింగ్ అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడైతే ఏం షాప్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే షాపింగ్ చేస్తున్నాను, నా కోసం అండ్ మా చెల్లి కోసం కూడా. బట్ మా మమ్మీకి కూడా కావాలంటే మధ్యలో మమ్మీకి కూడా యాడ్ అవుతాయి కొన్ని. సో లాస్ట్ టైం అర్బాస్లో తీసుకున్నవి ఏంటంటే కొంచెం అంత కంఫర్టబుల్ లేవు, లైక్ కొంచెం గుచ్చుకుంటున్నాయంట చెప్పాలంటే ఫ్యాబ్రిక్. అది కూడా కాటన్ కాదు గైస్, లైక్ పాలిస్టర్ ఆర్ సంథింగ్ ఏదో క్లాత్ అది. సో కొంచెం అయితే ఒక్కబెడుతుంది ఆ క్లాత్ అయితే. సో కాటన్ అయితే తీసుకోనరా, బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ ఉన్నవి తీసుకోనరా అని చెప్పి చెప్పారు మా మమ్మీ అండ్ మా చెల్లి కూడా. సో అందుకని ఇప్పుడు వాళ్ళ కోసం మాత్రమే నేను షాపింగ్కి వెళ్తున్నాను. అలా నాకు కూడా ఏమైనా నచ్చితే ఎక్కువ ఏం తీసుకోను. ఆల్రెడీ నా దగ్గర చాలా బట్టలు ఉన్నాయని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ ఫీలింగ్ గైస్. బట్ నాకైతే వేసుకోవడానికి ఏం లేవని అనిపిస్తాయి. బట్ నా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి, తీసుకోకు అని మా మమ్మీ కూడా అంటూ ఉంటుంది. సో అందుకనే నేనైతే మోస్ట్లీ ఏం తీసుకోను. బట్ అక్కడ ఏమైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా తీసుకుంటాను. నేను మోస్ట్లీ వ్లాగ్ అయితే రికార్డ్ చేయడానికే ట్రై చేస్తాను. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 5 అవుతుంది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా, ఎండ కూడా తగ్గింది కదా, ఎండ తగ్గకే వెళ్దాం అనుకున్నాను. లిటరల్లీ అసలు హైదరాబాద్లో ఇంత ఎండలు ఉంటాయని నాకు తెలియదు కదా, దట్టు ఇన్ మార్చిలో ఇంత ఎండలు చూడడం అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. నేను లాస్ట్ టైం మార్చి కూడా నేను ఇక్కడే ఉన్నాను కానీ ఇంత ఎండ అయితే లేదు. ఈసారి అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఎండ ఉంది. సో అందుకని చెప్పి మేము ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతాము. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో ఇక్కడైతే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫస్ట్. అక్కడ నుంచి నేను మా పిన్ని కలిపి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ర్యాపిడో బుక్ చేసుకొని అయితే నేను మా పిన్ని స్టార్ట్ అయ్యాము. బట్ ట్రాఫిక్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ గైస్. ఎప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఈవినింగ్ టైమ్స్ అయినా కూడా చాలా ఎక్కువ రష్ ఉంది. సో మాకు కోటి రీచ్ అవ్వడానికే లిటరలీ 1.5 hours టైం పట్టింది మాకు, అంత రష్ ఉంది. సో మేము స్టార్ట్ అయిందే 5కి కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అంతా చీకటి అయిపోతుంది అనుకున్నాను, కానీ కొంచెం అయితే వెళ్తుంది. అండ్ కోటిలో పానీపూరి అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఫస్ట్ వెళ్ళగానే మేమైతే పానీపూరి తిన్నాకే షాపింగ్కి వెళ్ళాము. కరెక్ట్ గా నీరూస్ అవుట్లెట్ దగ్గర నుంచి ఎలా వెళ్ళారో చూపిస్తాను ఇప్పుడు నేను. మేమైతే నీరూస్ అవుట్లెట్ కి బుక్ చేసుకోవడానికి ఆటో ఈజీగా ఉంటదని చెప్పి అదే లొకేషన్ పెట్టాను. అక్కడ నుంచి కొంచెం ఇలా లోపలికి నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ సంతోష్ డాబా కనిపిస్తుంది కదా, అటువైపు అయితే నడుచుకొని వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక 100 meters ఎంతో డిస్టెన్స్ ఉంటది గైస్, అసలు ఎక్కువ కూడా ఉండదు. సో మేము అక్కడ షాప్స్ అన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాము, ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పి. సో సంతోష్ డాబా దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఒక పెద్ద లేన్ ఉంటది. ఇక్కడ నుంచి అయితే నడుచుకొని వెళ్ళాలి మనం. మొత్తం ఈ లేన్ అంతా కూడా క్లోతింగే ఉంటది, లైక్ రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ, లేదంటే జ్యువెలరీ షాప్స్ కూడా కొన్ని ఉంటాయి. కొన్ని బాగానే ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఎందుకో నాకు ఆ రోజు మైక్ అయితే సరిగా వర్క్ అవ్వలేదు, అందుకనే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నాను మీకు. సో అదే లేన్ లోనే మనం నడుచుకొని వెళ్తుంటే రైట్ సైడ్ లో అయితే మోస్ట్లీ మనకి కుర్తీ స్టోర్స్ అన్ని కనిపిస్తాయి. సో అందులో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందు ఒకసారి వెళ్ళాను కాబట్టి సేమ్ అదే స్టోర్ కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు నేను. మీకు లొకేషన్ కావాలంటే నాకు డెఫినెట్ గా కామెంట్స్ లో అయితే చెప్పండి. సో ఫైనల్ గా స్టోర్ కి అయితే రీచ్ అయిపోయాం మనం. ఇక్కడ కుర్తీ సెట్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ కు ఉంటాయని చెప్పి నేను మళ్ళీ ఇక్కడికే వచ్చాను. ఆల్రెడీ నేను ఒకసారి తీసుకున్నాను గైస్, లాస్ట్ టైం మా చిన్నోడు ఫస్ట్ బర్త్డేకి వచ్చినప్పుడు అయితే ఈ స్టోర్ కి విజిట్ అయ్యి ఇక్కడైతే కుర్తీ సెట్స్ తీసుకున్నాను. అప్పుడు కూడా నేను సమ్మర్ కోసమే తీసుకున్నాను కానీ ఎక్కువ అయితే తీసుకోలేదు. జస్ట్ ఒక 2 కుర్తీ సెట్స్ ఏమో తీసుకున్నాను, అవే యూజ్ చేస్తున్నాను ఇప్పటికి కూడా. చాలా మంచిగా అనిపించాయి నాకు, అందుకనే మళ్ళీ స్టోర్ కి వచ్చాను. యాక్చువల్లీ నేను వాళ్ళని వీడియో రికార్డ్ చేసుకోవడానికి పర్మిషన్ కూడా అడిగాను, లైక్ మీకు ఓకే అంటేనే నేను
తీస్తాను, లేదంటే లేదు అంటే ఇట్స్ ఓకే తీసుకోవచ్చు అని చెప్పారు. అప్పుడే నేను వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ వాళ్ళు చూపించడం స్టార్ట్ చేసే ముందే నేను చెప్పేశాను, లైక్ నాకు అన్ని కాటనే కావాలి, వేరే ఫ్యాబ్రిక్స్ ఏం చూపించద్దు, నేను లిటరల్ గా ఓన్లీ సమ్మర్ షాపింగ్ కోసమే వచ్చాను అని చెప్పి వాళ్ళకి క్లియర్ గా చెప్పాను. సో దట్ వాళ్ళు నాకు ఓన్లీ కాటన్ కుర్తీసే చూపించారు. అండ్ నేను ప్రైస్ కూడా చెక్ చేసుకుని నాకు ఓకే అయితే నేను అవి సైడ్కి పెడుతున్నాను. వీళ్ళ దగ్గర చాలానే ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ కలర్స్ లో గానీ, ప్రింట్స్ లో గానీ, డిజైన్స్ లో గానీ అన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ లుక్స్ సో గుడ్, బట్ ఆల్సో లిటిల్ కన్ఫ్యూజింగ్. నాకైతే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది అన్ని ఆప్షన్స్ చూసి. బట్ స్లోగా ఒక్కొక్కటి చూడడం అయితే స్టార్ట్ చేశాను. నేను ప్రతి ఫ్యాబ్రిక్ ని టచ్ చేసి చూస్తున్నాను, సో తెలుస్తుంది కదా ఏది కాటన్ ఏది మిక్స్ అని చెప్పి. సమ్మర్ కి మాత్రం ఐ ప్రిఫర్ ఓన్లీ కాటన్ గైస్, అదే చాలా కంఫర్ట్ ఉంటది కాబట్టి ఓన్లీ కాటనే ప్రిఫర్ చేశాను నేను. అండ్ వాళ్ళకి నేను వెళ్ళగానే చెప్పాను, నాకు ఓన్లీ కాటనే చూపించండి అండ్ కొంచెం సాఫ్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే అది కూడా చూపించండి అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో నేను షాపింగ్ చేసి మళ్ళీ 1.5 hour జర్నీ చేసి రిటర్న్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి నా మైండ్ లో అదే తిరుగుతుంది. బట్ అయినా సరే నేను ఇమీడియట్ గా ఏది రష్ లో కొనేయకుండా మెల్లగా డిసైడ్ చేసుకుందాం అని చెప్పి నచ్చినవన్నీ పక్కన పెట్టించుకుంటున్నాను. ఫస్ట్ సెలెక్ట్ చేసి మళ్ళీ తర్వాత ఫిల్టర్ చేసుకుంటే ఈజీగా ఉంటది అనిపించింది నాకు. సో కొన్ని సింపుల్ గా ఉన్నవి వేసుకుంటే లేదా స్టైల్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తాయి అని అవి కూడా నేను పక్కకు పెట్టించాను, లైక్ లాస్ట్ లో చూద్దాం అన్నట్టు. లైట్ కలర్స్ అయితే చాలా అట్రాక్టింగ్ ఉంటాయి కానీ వాషింగ్ అది చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ దట్టు హాస్టల్లో ఉంటున్నాను కదా అని చెప్పి నేను అన్ని ఎక్కువ లైట్ కలర్స్ అయితే ప్రిఫర్ చేయలేదు. లైట్ కలర్స్ తీసుకున్నాను బట్ కొంచెం తక్కువే తీసుకున్నాను. ఈసారి కొంచెం డార్క్ కలర్స్ ఆర్ మరీ బ్రైట్ ఉండేవి కాకుండా కొంచెం లైట్ గా ఉండేవి అయితే తీసుకున్నాను. సో అది బెటర్ అనిపించింది నాకు ఇప్పుడు వెదర్ కి. మరీ డార్క్ కలర్స్ బ్లాక్స్ అవి ఎక్కువ తీసుకోలేదు, ఒక్కటేమో తీసుకున్నాను బ్లాక్. మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అండ్ అక్కడ వేస్తున్నవన్నీ కూడా కాటనే గైస్, నేను వేరే ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎలా చేయలేదు. అండ్ దట్టు కొంచెం గరుగ్గా ఉండేవి లేదా ఉక్కబెట్టినవి అయితే కొంచెం సఫకేటింగ్ ఉంటది కదా సమ్మర్ లో అని చెప్పి అసలు ఫ్యాబ్రిక్ చూడలేదు గైస్. లాస్ట్ టైం అయితే అన్ని చూసాను కానీ ఇప్పుడైతే అసలు ఫ్యాబ్రికే చూడలేదు. ఈ వైట్ కలర్ ఫ్లోరల్ సెట్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ చాలా బాగుంది కూడా. నేను ప్రైస్ కూడా చెక్ చేసుకొని అండ్ ట్రాన్స్పరెంట్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే నేను పక్కన పెట్టించాను. కొంచెం సేపు అయ్యాక ఏం చేశానంటే, మీరు ఏమేమి కాటన్ ఉన్నాయో ఇక్కడ పెట్టేసేయండి, నేను ఓపెన్ చేయమన్నవి అయితే ఓపెన్ చేయండి, మొత్తం అన్ని ఓపెన్ చేయకండి అని చెప్పి వాళ్ళకి చెప్పేశాను. ఎందుకంటే వాళ్ళు చాలానే ఓపెన్ చేస్తున్నారు, నాకు నచ్చట్లేదు. సో ఈ బ్లూ కలర్ది అయితే చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. ఆల్రెడీ నేను ఇలాంటిది ఒక గ్రీన్ కలర్ తీసుకున్నాను, అందుకనే ఇది నేను తీసుకోలేదు. ఇప్పుడు మా చెల్లి తీసుకున్నది, బట్ అదైతే చాలా బాగుంది అండ్ అఫోర్డబుల్ ప్రైజే గైస్. నాకు తెలిసి అది ఒక 900 ఆ రేంజ్ లో వచ్చి ఉంటది నాకు తెలిసి. సో ఇంకా అది అస్సలు వదులుకుంటే మా చెల్లి కోసం తీసుకుందామని ఫిక్స్ అయ్యి పక్కన అయితే పెట్టించాను. మా చెల్లి అది ఉగాదికి స్టైల్ కూడా చేసింది, చాలా అంటే చాలా బాగుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుందని చెప్పింది. అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ డ్రెస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది అండ్ కంఫర్టబుల్ కూడా ఉంది. సో ఇదైతే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంత డార్క్ కలర్ తీసుకోవడం అవసరమా అనుకుని పక్కన అయితే పెట్టించాను, ఎందుకంటే ప్రైస్ చాలా బాగుంది గైస్ దాని డ్రెస్ కన్నా. సో అందుకనే నేను పక్కన అయితే పెట్టించాను. అది ఫ్లోరల్ ప్రింట్స్ లో చాలానే ఉన్నాయి బట్ అన్ని ఫ్లోరల్ తీసుకుంటే బాగోదని చెప్పి నేను కొన్నే ఫ్లోరల్ తీసుకున్నాను. ఆ బ్లాక్ కలర్ అయితే పక్కన పెట్టించాను. సో ఇంకా 3 piece సెట్స్ ఆపేసి కార్డ్ సెట్స్ అయితే చూస్తున్నాను ఇక్కడ నేను. కార్డ్ సెట్ అంటే జస్ట్ ఓన్లీ ప్యాంట్ అండ్ టాప్ వస్తుంది అంటే, చున్నీ ఒకటే రాదు. బట్ కార్డ్ సెట్స్ అయితే చాలా అఫోర్డబుల్ ఉన్నాయి అండ్ ప్రైజింగ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్ గా ఈ గ్రీన్ కలర్ కార్డ్ సెట్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఫుల్ టాప్ వచ్చింది అండ్ ప్యాంట్స్ కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వచ్చాయి. ఇదైతే చాలా మంచిగా అనిపించింది, నేనైతే సైడ్ కి పెట్టమని చెప్పాను. అండ్ అది 800 ఏమో గైస్, మొత్తం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా థిక్ ఉంది, అది లైక్ ట్రాన్స్పరెంట్ లేదు. సో అందుకని ఇంకా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్పి అదైతే పక్కన పెట్టేసి ఇప్పుడైతే కార్డ్ సెట్స్ చూస్తాను. కుర్తీ సెట్స్ అన్ని చూసేసాను, మోస్ట్లీ కాటన్ అన్నీ అయిపోయాక కార్డ్ సెట్స్ లో కాటన్ ఏమున్నాయో చూపించండి అంటే
వాళ్ళైతే ఎంత పేషెంట్గా చూపించారో, అసలు ఒక్కసారి కూడా ఇట్లా చిరాకు పడలేదు. నేను ఏం అడిగినా కూడా చూపించింది ఆ అమ్మాయి అయితే. అండ్ ఆల్ థ్యాంక్స్ టు హర్. ఒక్కసారి కూడా ఏం చిరాకు పడలేదు. లైక్ ఓపెన్ చెయ్యను, ఇట్లానే చూడండి అని చాలా మంది అంటుంటారు చాలా స్టోర్స్లో. బట్ వీళ్ళెవ్వరూ అలా అనలేదు. మోస్ట్లీ అందరూ చాలా పేషెన్స్గా ఉండి మొత్తం అన్ని చూపించారు. ఆ అమ్మాయి అయితే చాలా బాగా చూపించింది నాకు. ఐ డోంట్ నో హర్ నేమ్ యాక్చువల్లీ, నేను అడగలేదు. బట్ తనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా తనే చూపించింది. అండ్ నేను వీడియో తీసుకుంటున్నప్పుడు కూడా వీడియో ఇలా పెట్టండి బాగా వస్తుంది అని చెప్పి నాకు మంచిగా సజెస్ట్ చేసింది. అండ్ ఒక్కసారి కూడా కెమెరా అడ్డంగా ఉంది తీయండి అని అనలేదు. తను అడ్జస్ట్ అయ్యి నాకు చూపించింది కానీ కెమెరా అడ్డని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు. అండ్ షీ వాజ్ సో స్వీట్. లైక్ వెళ్ళేటప్పుడు నాకు కంపల్సరీగా మీ ఐడి ఇవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వండి, యూట్యూబ్ ఐడి ఇవ్వండి, నేను ఫాలో అవుతాను, ఖచ్చితంగా ఇచ్చే వెళ్ళండి, మర్చిపోకండి అని చెప్పి అడిగింది. సో నేనైతే ఇచ్చే వచ్చాను. మరి బ్లాగ్ తను చూస్తుందో లేదో ఐ డోంట్ నో. అండ్ నేను ఇక్కడ పక్కన పెట్టినవన్నీ చూస్తున్నాను. యాక్చువల్లీ ఎన్ని పక్కన పెట్టానో కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు అన్ని రివైజ్ చేసి నాకు నచ్చినవి అండ్ ప్రైస్ రేంజ్ కూడా మంచిగా ఉన్నది, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నవి మాత్రమే నేను తీసుకున్నాను. అండ్ నాకు తెలిసి ఇక్కడ ఎవ్రీథింగ్ అండర్ నేను 1200 ఆ రేంజ్ లోనే తీసుకున్నాను అనుకుంటా, అంతకుమించి ఎక్కువ తీసుకోలేదు. అండ్ ఈ వ్లాగ్ లో అయితే నేను మొత్తం ఏ కుర్తీస్ తీసుకున్నానో అవన్నీ మీకు క్లారిటీగా చూపించలేకపోయాను. అండ్ ప్రైజెస్ కూడా నాకు అంతగా గుర్తులేదు. అండ్ వెయిట్ ఫర్ ద హాల్ వీడియో గైస్. హాల్ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. దీని తర్వాత కూడా అదే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను కుదిరినంత ఫాస్ట్ గా అయితే ట్రై చేస్తాను నేను అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ప్రైజెస్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ నాకు ప్రైజెస్ చెప్పడం కుదరలేదు. అండ్ ఇప్పుడైతే గుర్తులేదు నాకు. వ్లాగ్ అయితే రికార్డ్ చేశాను పక్కాగా, మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఆ వ్లాగ్ లో నేను కంపల్సరీ షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకైతే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది మీకు. మళ్ళీ హాల్ వీడియో కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వ్లాగ్ పెట్టానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు త్వరగా చూడొచ్చు. అండ్ ఇక్కడైతే నాకు చిన్న వర్క్ ఉంటే ఆ వర్క్ చూసుకుంటూ అయితే నేను షాపింగ్ చేస్తున్నాను. ఫోన్ లో అదే వర్క్ చేస్తున్నాను, ఒక పక్క షాపింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే బ్రాండ్ ప్రమోషన్స్ అట్లా ఉన్నవైతే మేము అస్సలు నెగ్లెక్ట్ చేయలేము. సో అందుకనే నేను అంత టెన్షన్ గా ఉన్నాను అక్కడ. బట్ ఏదైనా సరే మొత్తం అన్ని చూసాకే నేను కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ద కంప్లీట్ కుర్తీ సెట్స్ ఐ గాట్. నేను మొత్తం అయితే ఇన్ని కుర్తీ సెట్స్ తీసుకున్నాను. ఎక్కువే తీసుకున్నాను గైస్, మీకు అక్కడ తక్కువగా అనిపిస్తున్నాయి కానీ చాలానే తీసుకున్నాను. అండ్ బడ్జెట్ లో ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువే తీసుకోగలిగాను, లేకపోతే ఇన్ని ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. అండ్ సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా అవసరం ఉంటాయి కాబట్టి తీసుకున్నాను, ఊరికే అయితే తీసుకోలేదు గైస్. అవసరం ఉంది కాబట్టి తీసుకున్నాను, లేకపోతే ఖచ్చితంగా తీసుకునేదాన్ని కాదు. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని నాకు డౌట్ ఉన్నాయి, లైక్ తీసుకోవాలా వద్దా అని కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ నేను ఇలా పెట్టుకొని మిర్రర్ దగ్గర అయితే చూసుకుంటున్నాను. ఒక ఐడియా అంటూ వస్తుంది కదా లైక్ ఇలా పెట్టుకుంటే. సో అందుకనే నేను ఇక్కడ ఇలా పెట్టుకొని చూస్తున్నాను. యాక్చువల్లీ వాళ్ళు ట్రయల్ కూడా ఉందన్నారు కానీ నాకు ట్రయల్ చేసి ఓపిక లేదు గైస్. ఆ రోజు కొంచెం టెన్స్డ్ గా ఉన్నాను. సో అందుకనే నేను ట్రయల్ కూడా చేయలేదు ఆ రోజు. లిటరల్లీ నేను స్టైల్ చేయకుండా లేకపోతే ట్రయల్ వేయకుండా అయితే నేను డెఫినెట్ గా ఎప్పుడు నేను ఏ క్లాత్స్ తీసుకోను. బట్ ఈసారి కొంచెం టెన్స్డ్ ఉన్నాను కాబట్టి అలా సెట్ చేశాను. అండ్ దట్టు నాకు కాదు కాబట్టి నేను ఇంకా ట్రయల్ చేసుకోలేదు. ఈ కుర్తీ సెట్ అయితే పెట్టుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. బట్ ఈ కుర్తీ సెట్ లో ఒక ట్విస్ట్ ఉంది, అది మీకు నెక్స్ట్ బ్లాగ్ లో తెలుస్తుంది, డెఫినెట్ గా చూడండి. సో యా ఇంకా మొత్తం అన్ని ఫైనల్ చేసుకున్న తర్వాత దీస్ ఆర్ ఆల్ ద కుర్తా సెట్స్ ఐ ఫైనల్లీ బాట్. ఇన్ని కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను నేను వాళ్ళ స్టోర్ లో. అండ్ వాళ్ళ స్టోర్ లో ప్రైజెస్ ఓకే గైస్ బాగానే ఉన్నాయి. మనం బయట కొనేదానికన్నా ఒక 200-300 తక్కువే ఉన్నాయి. లైక్ ఒక డ్రెస్ మీద మనకి 200-300 తక్కువ అనిపించకపోవచ్చు కానీ ఇన్ని డ్రెస్సెస్ లో చాలానే సేవ్ అవుతుంది మోస్ట్లీ. సో అందుకనే అంత దూరం వెళ్ళి నేను అక్కడైతే తీసుకున్నాను. అండ్ నాకు ప్రైస్ కూడా కొంచెం నెగోషియేట్ చేశారు, ఎక్కువ అయితే చేయలేదు. సో యా డన్ విత్ ద షాపింగ్. ఇప్పుడైతే మళ్ళీ పానీపూరి తినడానికి వెళ్ళాము. ఇక్కడ మహారాజా ఎక్స్క్లూజివ్ అని చెప్పి ఒక స్టోర్ ఉంటది, దాని ఆపోజిట్ లో అయితే బ్రిజ్బాసి అని చెప్పి చాట్ వాళ్ళ క్రేజీ ఉంటది గైస్ పానీపూరి. ఒక అథెంటిక్ టేస్ట్ ఉంటది. ఇప్పుడు మనం బయట తినే దగ్గర ఎక్కడా అలా టేస్ట్ లేదు. సో ఆల్మోస్ట్ టైం అక్కడ 8 అలా అయిపోయింది. సో ఇంకా పానీపూరినే డిన్నర్ కింద చేసేసి చాట్ అవి కూడా తినేసి ఫైనల్ గా మా డిన్నర్ అక్కడ కంప్లీట్ చేసుకొని వెన్నకాతలంతా మా షాపింగ్ పెట్టుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి 9 or 9:15 ఆ టైం అయింది. ఇంకా నేను హాస్టల్కి వెళ్ళి హాస్టల్ చేంజ్ అవ్వడానికి బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకోవాలి. సో యా ఈ వ్లాగ్ ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ గైస్. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. See you in my next vlog. Bye guys.